खतरनाक कॉमेडी शो నీ పెట్ట నా పుంజుని ముద్దెట్టుకొని నీ పుంజు నా పెట్టని జోకొట్టిపోని సోనాలి ఈ రోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నాకేం చెప్పాలో అర్థం కావడం లేదండి. నువ్వు కూడా నాలాగా ఒక అబద్ధం చెప్పవే, తప్పే ఉంది. చాలండి మీ సరసం. ఈ మయాన్ని కొంచెం అందం తగ్గిందండి, బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. నీ అందం తగ్గిపోతే నువ్వు వెళ్ళాల్సింది బ్యూటీ పార్లర్ కాదు, మాట్లాడేసేవాడి దగ్గరికి. మీరు ఎలాగా అంటారు? మన కాలనీలో మొన్న ఒక ఎదవ నా ఎంటబడి అదే ప్రకారం తడుముతూ ఉన్నాడు తెలుసునా? ఒకసారి నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సింది, తిరిగి చూడకుండా వెళ్ళిపోయేవాడు. అందం అంటే అనసూయదే, చూడవే. ఎందుకంటే నా ముందు ఇంకొకరిని పొగుడుతున్నారు మీరు. ఆల్రెడీ పెరుగన్నం ఆర్డర్ ఇచ్చాక బిర్యానీని చూసినా ప్రయోజనం లేదులే. ఏమండి, మంగళసూత్రం లాక్కెళ్ళినోడికి కూడా 3 నెలలే జైలు శిక్ష పడిద్ది, కానీ కట్టినోడికి మాత్రం జీవితాంతం జైలు శిక్ష. ఎయిర్పోర్ట్ అండి, ఎయిర్పోర్ట్ అండి. నువ్వు ఎగిరి గంతేయడానికి అది మన విడాకుల కోర్టు కాదు, ఎయిర్పోర్టు. ఎయిర్పోర్టు ఎంత జన్మ పెళ్ళయ్య నాలైంది, ఇప్పుడు వచ్చి నా మాటకు ఒకసారైనా సరే అన్నారా? ఏదో జన్మ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే సరే తొందర రాయా, ఎయిర్పోర్ట్ టైం అయిపోతుంటే పెళ్లి కూతురు నడుతావు. ఏంటి అది గారు, ఏంటి ఎయిర్పోర్ట్కి వచ్చారా? కళ్ళు ఎవడైనా మింగాడా? మింగాడా మింగాడా అంటే నువ్వు అనుకున్నదే అలా అనకూడదని ఇలా అన్నా. ఏంటి మీ ఆవిడ? మాకు పిల్లలు ఎందుకుంటారండి? ఒబామా వాళ్ళ ఆవిడ తప్పిపోతేనో అప్పగించాలని అమెరికా తీసుకెళ్తున్నా. ఊరుకోండి ఎటకారం మీరునే. మరి ఓవర్ ఊపుకుంటూ వస్తారు ఫ్లైట్లు ఎక్కడానికి. పెళ్ళి చాలా కాలం అయినట్టు ఇంకా పిల్ల పుట్టలేదండి. అయ్యో మీకు తెలీదా అండి, ఆయనది నైట్ డ్యూటీ అండి, నైట్ ఇంటికి రాడండి ఆయన. నైట్ ఇంటికి రాడని చెప్తున్నావా, నైట్ ఇంటికి రమ్మని ఇంటి ఇస్తున్నావే నువ్వు? చచ్చా అని అలాంటి కాదండి బాబా. సర్లే, ఏంటి మీ బాబా? అవునండి, ఎన్నో పూజలు నోములు నోస్తే పుట్టాడండి. ఓ పూజలు చేస్తే పుట్టాడా? నేను ఇంకా నువ్వేదో చేస్తే పుట్టాడు అనుకున్నా. అదేంటండి, వీడు నా కష్టాన్ని ప్రతిఫలం వీడు. అలా అనుకునే బతకాలి, లేకపోతే మనం ఈ భూమి మీద బతకలేము. అనుకో, అట్నే అనుకో. నిజంగానే వాడు నా కష్టాన్ని ప్రతిఫలం ఉండే. ఒరే, ఇప్పుడు ఈ స్కిట్ హిట్ అయింది అనుకో, నా ఒక్కడ కష్టం అంటే నువ్వు ఒప్పుకుంటావా? అలా ఎలా ఒప్పుకుంటే ఇది అందరి కష్టమే. అది కూడా అంతే. ఏమండి, వాళ్ళ పిల్లల గురించే చెప్తారు కానీ మన పిల్లల గురించి మాట్లాడరే. పెళ్లికి ముందు నేను పెద్ద ట్రాన్స్ఫర్ అనేవారు మీరు. ఎంత పెద్ద ట్రాన్స్ఫార్మర్ కైనా పవర్ కట్స్, వోల్టేజ్ డ్రాపులు ఉంటాయి. Your attention please. All the passengers are requested to get into the flight. Namaskar. My name is Rema Nandi. సేమ పందని పెట్టుకోవాల్సింది. Hey, what are you talking? ఐ యామ్ జోకింగ్, ప్లీజ్. Show me your bags. ఏంటి ఏదో అంటుంది? మీకు ఇంగ్లీష్ వచ్చు కదండి, మాట్లాడండి గబగబని. వచ్చు కానీ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళతో మాట్లాడడం రాదు. ప్రమాదకరమైన వస్తువులు లోపలికి తీసుకురాకూడదు. మా ఆవిడ తప్పక ఏ ప్రమాదకరమైన వస్తువు నా దగ్గర లేదండి. There is a emergency door. You can push it easily. ఏంటండి అంటుంది? నిన్ను దోసేయమంటుంది. మరి ఇందాక ఇంగ్లీష్ రాదన్నారా? ఇది ఒక్కటి అర్థమైంది. అంటే బాగానే అర్థం అవుతాయి మీకు. ఇది డొమెస్టిక్ ఫ్లైట్, సైలెన్స్ గా కూర్చోండి. ఇలాంటి డొమెస్టిక్ యానిమల్స్ ఉంటాయి కాబట్టి దీన్ని డొమెస్టిక్ ఫ్లైట్ అన్నారు. పాపం ఫీల్ అయినట్టుంది కొంచెం. పోదార్చేస్తా. ఏమంటే మిమ్మల్ని చూడగానే నాకేమనిపించింది తెలుసా? మీరు లేకుండా నేను బతకలేను. Shut up. నువ్వంటే నాకు చాలా ఇష్టం. Shut up. మీరు చాలా అందంగా ఉన్నారు. నిజంగానా? షటప్ షటప్. మీరెవరండి? వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాలండి. ఆ బాబు గురించి మాత్రం నన్ను అడగండి ప్లీజ్. ఈ నిజంగానే నా బాబేనండి. ఏమో. మాస్టారు డైరెక్ట్ గా ప్యారిస్ వెళ్ళిపోతామండి. అబ్బాయి లేదురా, మధ్యలో సూర్యాపేట దగ్గర దిగి సిగరెట్ తాగి మళ్ళీ ఎక్కుదాం. పెద్ద తుపాసుగాళ్ళు అందరూ వచ్చారు ఫ్లైట్ ఎక్కడానికి. Here is a small announcement. A last call to Mr. Racha Ravi. Oh no. A last call to Mr. Racha Ravi. Oh no. Oh. A last call to Madhavi Ravi. హలో హలో, వస్తానా? ఒక నిమిషం. ఇలా చేసే మొన్న గోవా ఫ్లైట్ మిస్ అయ్యాడు.
ఏమండి రచ్చరవండి ఏంటి ఏదో రాజమౌళి అన్నట్టు బిల్డప్ ఇచ్చావు, రచ్చరవే కదా. ఏమండి కట్టప్పనే బాహుబలి ఎందుకు చంపాడనే టాపిక్ అంటే రచ్చరవి మేధావా కాదా అనే టాపిక్ మీద ఎందుకు నడుస్తుందండి. ఎవరి కుందన బొమ్మ తెగులు పట్టిన దిమ్మెలాగా ఉంటది, ఇది కుందన బొమ్మేంట్రా. హలో నా కళ్ళతో చూడు బాబాయ్. నీ కళ్ళు అప్పారావు లేడీ గెటప్లో ఉన్నా కూడా కామంతో చూసే కళ్ళు నెయ్యి. ఈ కళ్ళ గురించి చెప్పాలి. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి? అదే అమెరికాకు ఒక షో ఉంది, వెళ్తున్నా. ఒక్కేం కాదు, ఇక్కడ ట్రీట్మెంట్ ఎవడు ఇవ్వట్లేదు, అందుకని అమెరికా చేయించుకుంటున్నాడు. నాకు అబద్ధాలు ఆడడం తెలియదు. ఏమండి అబద్ధాలు అంటే ఏంటండి? రచ్చరవి గారు మీ గురించి ఏదన్నా చెప్పండి. నీ మేధావిని, నీ పిచ్చోని కాదు. ఇదే అబద్ధం అంటే. ఏమండి బాబు ఏడుస్తున్నాడండి. అమ్మా ఒక్కసారి వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడిచ్చమ్మా, బాబు ఏడవడు. ఎవడికో ఫోన్ చేయడం రా, నాన్న ఇక్కడే ఉంటే. అమ్మ వాడు ఏడుస్తానే ఉన్నాడుగా, చూడు నేను జ్వర పడితే దెబ్బకు పడుకుంటాడు. గోరింట పూసింది కొమ్మ లేకుండా, ఈ బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఎట్లా నిద్రపోయాడు అట్టుండి. నమస్కారం రా బాబు, నేనే ఇక్కడే ఉన్నాను రా. డ్రింక్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు. ఏమండి నాకు ఒక డ్రింక్ ప్లీజ్. ఏమండి మీరు మందు తాగుతారా? మందు తాగటం ఆరోగ్యానికి హానికరం, మొన్న పేపర్లో చదివి అప్పటి నుంచి మానేసానండి. ఏంటి తాగడమా? అలాంటివి చదవటం. ఏమండి మందు ఎందుకు తాగుతారండి? ఏమే పెళ్లి చేసుకోవడానికి వయసు ఎంత? 21 ఉండాలి. మద్యం కొనుక్కునేవాడికి ఎంత వయసు ఉండాలి మినిమం? 21 ఉండాలి. అందుకే గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్ గా తెలిసి పెళ్ళైన ప్రతి మగాడికి మందు కావాల్సి వస్తుంది. రచ్చరవి గారు మీ జబర్దస్త్ లో నాకు యాంకర్ గా ఇస్తారా? ఆడ కావాల్సింది యాంకర్ ట్యాంకర్ కాదు. సరే ఫుడ్ ఆర్డర్ ఎవరికైనా కావాలంటే ఇచ్చుకోవచ్చు. ముందు మీరు తినండి, తర్వాత నేను తింటాను. గురువుగారు భర్త తిన్న తర్వాతే భార్య తింటది ఎందుకండి? ఒకవేళ ఏదైనా హానికరమైన పదార్థాలు కలిసి ఉంటే ముందే తెలుసుకుంటారు కదా, అందుకు. బాబు నాకొకటి మా ఆయన ఒకటి అదేదో మైసూర్ పాక్ కాదు, మమ్మల్ని కిడ్నాప్ చేశారే. ఈ చేతిలో తాళం గుర్తు పెట్టండి మీకు దండం పెడతా. ఒరే ఎవరా నువ్వు? ఇది మా వాళ్ళు మాకు అప్పగిచ్చిన పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ పిల్లలు లేరు బాబు, అప్పుడు అంత పెద్ద ఆపరేషన్. ఆపరేషన్ కాదు, నీకు దండం పెడతారు వాగవే. ఈ పాప ఎవరు ఏడుతుంది? అయ్యో అయ్యో వాళ్ళ నాన్నక్క లేడండి, ఆ బాబుని ఏమనుకున్నా ప్లీజ్. ఒరే నువ్వేట్రా పేడ పురుగులో తగులుకున్నావు. ఇదిగో నువ్వేదో మేధావి అన్నావు కదా, ఈ సిచ్యువేషన్ లేదని చెప్పు. ఆ మాట కదా అంత మేధావే ఉండదు. अरे कम हियर तू भी आ रे यार ए इधर आ रे मेरा स्किट दिखाता हूं तेरे को। ए स्किट क्या रे? ए क्या है मेरा स्किट रे మంచి మంచి लोग दिखाया तू చూడు ఏ కిల స్టార్స్ రే తీసుకోలే 2 లక్షల కిట్ ఇందురా తలకాయ కూర స్కిట్ రే మంచి మంచి స్కిట్ मैं मर गया रे. వామ్మో టెర్రరిస్టుల్నే చంపేశావంటే నువ్వు మామూలు మేధావి కాదు తండ్రి. వామ్మో ఏమండి నాకు తెలియక అడుగుతున్నాను, ఈ 2 నేరాలు ఎవరి మీద పడతాయండి? వాడి మీదకే వస్తాయి. హలో అది అరే ఇప్పుడు నీ మేధావి కాదని అనుకో, నేరం నాది కాదు. మేధావి అయితే లోపలికి పోవాలి, జైలుకైనా పోతా. నేనైతే మేధావినే, అరెస్ట్ చేయండి నన్ను. ఆ మర్డర్లు నాయే. పిచ్చి కన్ను. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రేయ్ ఓయ్ ఎప్పుడే ఏంట్రా ఇది? ఫ్రెండ్షిప్ అన్నాక కామన్ గా కాలేస్తారు కదరా. మీరు కామన్ గా కాలేసినట్లేదు, చాలా కామంతో కాలేసినట్టుంది. మళ్ళీ తగలయ్యా. ఒరే కావాలంటే నేను మీకు ఒక అమ్మాయిని చూసి పెడతారా? అమ్మాయి వెనక పెడితే పర్సు బొక్క మనసు బొక్క అంటారా. అదే మన వెనకతలు మనం పడ్డాం అనుకో పెద్ద చెక్క అంటారా. లోకులు కాకులు రా. అందుకని మీ ముగ్గురు టేకులు అవుతారా? ఒరే నువ్వు మాట్లాడువేంట్రా? నాకు టెన్షన్ స్ట్రెస్ డిప్రెషన్ లో ఉన్నాను. ఆ 3 ఒకటే కదరా. 3 ఒకటే ఎలా అవుతాయిరా? పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే స్ట్రెస్, లవర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో టెన్షన్, ఆ 2 ఏమీ కాకపోతే డిప్రెషన్, అంతే కదా? ఏమైంది ఇంతకి? అన్నా పైన 10 ఎకరాలు పోయిందని నన్ను ఎవరూ చూడటం లేదన్నా. 10 ఎకరాలు పోయింది అనుకోవటం ఎందుకురా? రాజధాని కోసం సీఎం గారికి రాసిచ్చానని చెప్పు. అరే ఈ సొల్లాపి ఒకసారి
దేవుడు దండం దండం పెట్టుకోండి. పెట్టుకోండి. ఆ. ప్రశాంతంగా కోరుకోండి, ఎవరి కోరికలు వాళ్ళు. దేవుడా నాకు నుండి నూరేళ్ళు ఉన్నట్లు ఇవ్వు స్వామి. దేవుడా నాకు కూడా నిండు నూరేళ్ళు ఆయుసు స్వామి. నేను వాళ్ళంత స్వార్థపరుని కాదు స్వామి. నిన్ను నూరేళ్ళు నిన్ను కొలిచే భాగ్యం ప్రసాదించు స్వామి. చాలా ఒరే నీకింత చెత్త ఐడియాలు ఎలా వస్తాయిరా? ఊరకనే ఇస్తారు మరి టీం లీడర్లు. అబ్బా ఇంత తేలిగ్గా కోరుకోవడం కదరా, ఏదైనా కోరుకుంటే బలంగా కోరుకోవాలి. అబ్బో చాలా ఛాలెంజింగ్ గా కోరుకోవాలి. అయ్య బాబోయ్, దేవుడా నాకు దుఃఖాన్ని ఇవ్వు, దేవుడా నాకు బాధనివ్వు. ఒరే ఈ చన్నీతో డైరెక్ట్ గా పెళ్ళాన్ని నువ్వు అని అడగొచ్చు కదరా. నేను మళ్ళీ నువ్వు దీన్ని నువ్వు అని అడుగుతున్నాడు. ఎంతసేపు పెళ్ళాల మీద పడి ఆడవండి. ఆ పేపర్ న్యూస్ చదువు. కట్టప్ప కొండ మీద పెరిగిన భక్తుల రద్దీ. కట్టప్ప కొండ కాదు, అది కోటప్ప కొండరా. ఒరే అన్నట్టు మర్చిపోయిన ఈ రోజు నీకు ఎగ్జామ్స్ కదరా. ఒరే దేవుడు చావు ఒకసారే పెట్టాడు, పుట్టుక ఒకసారే పెట్టాడు, ఎగ్జామ్స్ ఎందుకు ప్రతిసారి పెడతాడు? ఈ ఎగ్జామ్స్ రాయిపోతే మీ అమ్మాయిలు బాధపడతారు కదరా. ఒక్క బీరేస్తే మొత్తం మర్చిపోతారు వాళ్ళు. నేను మర్చిపోతా అంతే. చెచ్చే ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000, ఇలా సంవత్సరానికి ఒక BMW కార్ కొనుక్కోవచ్చురా. మామా నువ్వు మందు తాగుతావా? తాగండి. నీ BMW కార్ ఎక్కడా? ఒరే మన పక్కింటి రూమ్ లో ఎవరైనా మంచి అందమైన అమ్మాయి దిగితే నేను బాగుంది. దానికోసమే చూస్తున్నా. పక్కిళ్ళు ఖాళీగా ఉందండి, ఒక్క ఫిగర్ అయినా దిగపోదా ఏమో హాయిగా. ఎక్స్క్యూజ్ మీ. చక్కగార్చడంలో సుధీర్ని మించిపోయారు ఎదవలు. హాయ్ మీరు సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిలువకు వయసుని. అదిరిపడే పెదవులలో అనుమతినే చదవని. ఏంటి దాన్ని పట్టుకుంటే కూడా ఇలాంటి పాటలు వస్తున్నాయా? ఏదో ఒకసారి నేను ట్రై చేస్తా. హాయ్ రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే? ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికి. మా అమ్మాయి ఎలా ఉంది? డిస్కవరీ ఛానల్ లైవ్ లో చూసినట్టుందండి. ఏమండి సిటీకి పురావస్తు శాఖ వాళ్ళు వస్తున్నారు, కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచండి. ఎందుకండి? పురాతన వస్తువులు ఏవి కట్టబట్ట తీసుకెళ్తారు వాళ్ళు. మీకు చాలా ఎటకారం ఎక్కువ అనుకుంటా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారండి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. OLX లో పెట్టండి, పాత సామాన్లు చాలా తక్కువ కొంటారు అక్కడైతే. మీరు పక్క రూమ్ లో ఉంటారా? లేదు పాకిస్తాన్ లో ఉంటాం, మీరు దిగుతున్నారని చూద్దామని వచ్చాం. మీరందరూ ఏం చేస్తుంటారు? మా ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంటాం. ఇది నాటి, ఇది కోటి తెలుసు. మా కప్ప తాళం ఎవరి దగ్గర ఉంది? ఏ నా దగ్గర లేదా? తీసుకా వెళ్ళండి. నేను లవ్ చేస్తున్నాను. నేను లవ్ చేస్తున్నా. ఏయ్! దాని గురించి గొడవ పట్టం ఏంట్రా? ఏదో చీప్ లిక్కర్ కోసం చీప్ గొడవ పడినట్టుందరా మీరు దాని గురించి. దాన్ని చూస్తుంటే నాకు 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 ఏడుందా నాకు ఏంది? దాన్ని చూస్తుంటే మీకు, దాన్ని చూస్తుంటే వాంతి వస్తుంది. వెనకటికి మీలాంటి వాళ్ళే సన్నీ లియోన్ దొరకలేదని సన్నీతో అడ్జస్ట్ అయ్యారంట. ఏ గోళీ ముగ్గు ఏమండి ముగ్గేస్తున్నారా? అబ్బే లేదు పెగ్గేస్తుంది. సోడా కలిపివరా? సోడా కలిపి కనపడట్లా? మీ పేరేంటండి? బామని, సత్య బామని. బాబామాకి బామ్మలాగా ఉంటది, ఇది బామ్మ ఏంటారు బాబు. బై నా పేరు గణపతి అండి. నైస్ మీటింగ్. సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిలువకు వయసుని. అదిరిపడే పెదవులలో అనుమతి. ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొత్తి 2 ఆడుకున్నట్టున్నాయి. ఏమండి ఐ లవ్ యూ అండి. నేను మిమ్మల్ని ప్రేమించాలంటే మిమ్మల్ని కొన్ని టెస్టులు చేయాలి. ముందు నువ్వు టెస్టులు చేయించుకో. ఈ బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. అది నిన్నటిదాకా తమన గారి తబలా మిస్ అయిందన్నారు, అది ఇక్కడ ఉంది. బామా ఐ లవ్ యూ. ఏంట్రా మీ గొడవ? మీ పెద్దలు ఎదిరించి నన్ను లేపుకు పోగలవా? ఒక్క 2 రోజులు వెయిట్ చేయి, వాడేంటి 4 వచ్చి లేపుకెళ్తారు. చిచ్చి బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. మీరు ముగ్గురు ఒకసారి వెళ్ళారండి. నాలో లోపాలు ఎతకకుండా నా అందాన్ని భరించే వాళ్ళు ఎవరు? అద్దం అద్దం.
ఎక్కిచ్చి ఈ లఫుడ్ దాని కోసం ఏంట్రా మీ గొడవలు నాకు అర్థం కాలేదు. పెద్ద లఫుడ్ ఎవర్రా లఫుట్ అంటే? సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిలువకు వయసుని. పాట మారిందంటే ఏదో కనెక్ట్ అయింది. ఐ లవ్ యూ అంతా సొల్లు. నువ్వంటే నాకు ఇష్టం. సొల్లు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను. సొల్లు. నీకు రింగ్ ఇస్తాను. నిజమా? సొల్లు. చీప్ రెడీ పోలు. నువ్వంటే నాకు ఇష్టమే. నిజంగా మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం. పాట కనెక్ట్ అయింది. నిజమా? నిజంగా ఇక్కడే తాళి కడతాను. ఎవడు ఏం చేస్తారో చూస్తాను. నమ్మక ద్రోహి. చెప్తాను పెళ్లి చేసుకుంటారా? అక్కడ చెప్పేది విను. ఫ్రెండ్ మంచోడా ఎనిమి మంచోడా అంటే ఎనిమియే మంచోడా. ఎందుకంటే వాడు చెడ్డ చేస్తానంటే చెడ్డే చేస్తాడు. కానీ ఫ్రెండ్ దగ్గరే ఉండి ఎన్ను పోట పడతాడు. నేను పొడి చెప్ప. మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఎందుకు ఈ శరీరం కోసం ఇలా కొట్టుకుంటున్నారు? ఇదంతా మట్టి. ఇదంతా మట్టి. ట్రక్ మా ఇంటికి పంపించమ్మా. గోడ కట్టాలి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నాన్న అంటదేంటిది? ఏంటిది? నీకు తెలీదా? నా కూతురికి అందరూ లైన్ వేస్తున్నారని చెప్పేసి దాని తల్లి కిందని నేనేమో కూతురు కింద మారాను అంతే. వాట్ ఈస్ దిస్ మామా? నీకు మంచి పని అయిందిరా, అంతే కావాలి. ఇది ఉంచుకో. ఇంక పదండి, తల్లి కూతురు దొరికారు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. లక్ష్మి, ఏమిటి దేవుణ్ణి వేడుకుంటున్నావా? లక్ష్మి వేడుకో. మన ఇంట్లో ఆనందం పెట్రోల్ ధరల్లా పెరగాలని, బాధలు మన యాంకర్లు వేసుకునే బట్టల్లా తరగాలని కోరుకో లక్ష్మి. మీరేం కోరుకున్నారండి? ఆ పక్కింటి ఆనందరావులాగా నేను కోటీశ్వరుని అవ్వాలనుకుంటున్నాను లక్ష్మి. అంటే ఆయన కోటీశ్వరుడా అండి? లేదు లక్ష్మి, వాడు నాలాగే కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నాడు. అయినా కరెంటు కూడా లేని ఈ కటిక పేదరికం ఏంటండి? నువ్వు ఒక బుక్ తీసి చదువు లక్ష్మి, ఆటోమేటిక్ గా వెలుగు వస్తుంది. ఎలా అండి? ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు లక్ష్మి. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. అశోకుడు చెట్లు నాటించాను. ఏమండి వెలుగు వెలుగు వచ్చేసిందండి. చూసారా? మా ఇంటికి చిన్న వెలుగు రాగానే ఏదో ఇంట్లోకి సన్నీలు వేణు వచ్చినంత ఆనందంగా ఉంది మా ఫ్యామిలీ. అన్నయ్య, ఇంతకంటే దరిద్రం ఉంటుందా అన్నయ్య? ఈ స్కిట్ లో నువ్వు నా చెల్లెల క్యారెక్టర్ చేస్తున్నావు చూసావా, అదే ఇంతకు మించిన దరిద్రం. పేదరికం అంటే ఏంటన్నయ్య? జబర్దస్త్కు రాకముందు మన టీం లీడర్లు అందరూ అనుభవించారే అదే పేదరికం. అసలు ఏంటండి ఈ ధనవంతుడు పేదవాడు మధ్య వ్యత్యాసం ఏంటండి? ఒక అమ్మాయిని చూడడానికి గోడకి సీసీ కెమెరా పెట్టేవాడు ధనవంతుడు, అదే అమ్మాయిని చూడడానికి గోడకి కన్నం పెట్టేవాడు పేదవాడు. పాయింటే. మన ఆస్తి అంతా ఎలా పోయింది అన్నయ్య? దీన్ని చేసుకుంటే లైఫ్ లో చేంజ్ వస్తుంది అని చెప్పారు. మరి చేంజ్ దొరకనంత చేంజ్ వస్తుందని నేను అనుకోలేదు. దేనికైనా అదృష్టం ఉండాలి లక్ష్మి. అదృష్టానికి దురదృష్టానికి తేడా ఏంటి అన్నయ్య? ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గాలికి పైట ఎగిరింది అనుకో, అది అదృష్టం. ఆ. అదే టైంలో మన కళ్ళల్లో ఇసుక పడింది అనుకో, అది దురదృష్టం. సూపర్. అసలు ఈ సుఖ దుఃఖాలు ఎందుకండి? చెప్తాను లక్ష్మి, డ్రా. దుఃఖం అంటే నీలాంటిదే, ఎప్పుడు నాతోనే ఉంటది. సుఖం మీ చెల్లెలు లాంటిది, అప్పుడప్పుడు వచ్చిపోతుంటది. రోడ్డు మీద ఎవరో అమ్మాయితో తిరుగుతున్నారట కదా. లక్ష్మి, నువ్వు బస్ స్టాండ్ అయితే నేను బస్సు లక్ష్మి. ఈ బస్సు ఎన్ని ఊర్లు తిరిగినా చివరికి ఈ బస్ స్టాండ్ దగ్గరికే వస్తుంది. నీ మనసులో ఏ ఫీలింగు పెట్టుకోకు ప్లీజ్. అన్నయ్య, నేను కాలేజీకి వెళ్తుంటే నా వెనకాల పడుతున్నారు అన్నయ్య. ఆయా అనుకుని అన్నం పెట్టడానికి పిలుచుంటారులే. ఏమండి, నేను కూడా వీధిలో వెళ్తుంటే నన్ను పేద పిల్ల అంటున్నారండి. గేదె పిల్ల అంటే తప్పు గాని పేద పిల్ల అంటే తప్పే ఉంది లక్ష్మి. ఏంటండి, సరైన భోజనం చేసి చాలా రోజులు అయిందండి. నువ్వు చాలా రోజుల క్రితం తింటేనే ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంత ఉంది. ఇక రోజు తింటే రాజీవ్ గాంధీ స్టేడియం అయిద్దాము. ఇంట్లోకి వెళ్ళి పని చూడు లక్ష్మి. ఇంట్లో ఏముందని? బియ్యం లేవు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. పంచదార లేదు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. మనకు పిల్లలు లేరు. పక్కింటికి వెళ్ళు లక్ష్మి. దేవుడా. లక్ష్మి
నేనేదో ఫ్లోలో అంటే వెళ్ళిపోతావా లక్ష్మి? అంటే నేను నాటిన మొక్కకి ఎవడో నీళ్లు పోస్తుంటే చూస్తూ కూర్చోవాలా లక్ష్మి? మరి పిల్లల పరిస్థితి ఏంటండి? పిల్లలు పుట్టించేంత లెవెలు లేదు, వాళ్ళని పెంచి పోషించేంత లగ్జరీ నాది కాదు. మరి ఒక్కసారి ట్రై చేయొచ్చు కదండి. మనకు రాని పని ట్రై చేయకూడదు, వచ్చిన పని ఫ్రీగా చేయకూడదు లక్ష్మి. నువ్వు ఇంట్లో లేనప్పుడు చెప్పడం మర్చిపోయాను అన్నయ్య. అప్పులో వచ్చి అల్లరి చేశారు అన్నయ్య. అప్పులో అల్లరి చేయక ఆర్కెస్ట్రా తెచ్చి కచేరీ చేస్తారా? నువ్వు ఇంట్లోకి వెళ్ళి వంట పని చేయిపో లక్ష్మి. వంట చేయడానికి ఏమున్నాయి? ఆ పుచ్చు వంకాయలు తప్ప. సంసారం అనే ఉచ్చులో పుచ్చుదేముంది, బొచ్చు ఏదో ఒకటి వండిపో. ఏమండి కొంచెం కందిపప్పు ఉండిస్తారా? కాజాలు తినడానికి కాజాలు లేవంటే రకుల్ ప్రీత్ సింగ్ వచ్చి రసగుల్లు అడిగిందంట. ఇక్కడ మాకు ఉప్పుకు గతి లేక చేస్తుంటే నీకు కందిపప్పు కావాలా? ఏంటి కోపడుతున్నారు? కోప్పడక నీ మీద పడమంటావా? ఏంటి ఒళ్ళు తిక్క తిక్కగా ఉందా? అవును, నాకు కొంచెం తిక్కు ఉంది, దానికో లెక్క ఉంది. ఆ లెక్క ఏంటో చూపిస్తా ఈ రోజు నీ తిక్క. తిరుగు పొరుగు అన్న తర్వాత ఇచ్చి పుచ్చుకోవడాలు ఉంటాయి కదా అన్నయ్య. ఇంట్లో ఉప్పు కారం లేదు కానీ వాళ్ళ ఉపకారం గురించి ఆలోచిస్తా. పెళ్ళిడికి వచ్చిందండి. అది నాకు తెలుసు. ఆల్రెడీ అమ్మాయిని చూసుకోవడానికి పెళ్లి వారు వస్తున్నారు, మీరు లోపలికి వెళ్ళండి. లోపలికి రమ్మంటారా? ఎందుకో గడ్డబారి తెచ్చుకొని అక్కడే తవ్వుతూ కూర్చో. చాలా వణుకు పుడుతుంది. చలికాలంలో వణుకు పుట్టక వడివేలు పుడతాడా? ఎందుకు వచ్చావరా నువ్వు? పెళ్లి చూపులకి. ఈ గెటప్లో వచ్చావే? నాకు థియేటర్ ఉంది, అందులో ఏ సినిమా ఆడితే అదే కాస్ట్యూమ్ తో బయట తిరగడం అలవాటు. నీ థియేటర్లో యోగి వేమన ఆడేటప్పుడు మాకు కనిపించకు ప్లీజ్. ఇంతకీ నాకు చిన్న డౌట్ అండి. ఏంటది? పెళ్ళి అంటే ఏంటి అసలు? నా చావుకు నేనే కారణం అని ఒక సూసైడ్ లెటర్ రాసుకొని 1000 మంది చేత సాక్షి సంతకాలు పెట్టించడమే పెళ్లి. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? అన్నయ్య గుడికెళ్ళి వచ్చాను అన్నయ్య. నీ కోసం పెళ్లి చూపులకు పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. సుభద్ర. ఏంటండి ఇది వాంత? అబ్బే లేదు, విజయశాంతి. వాంతి కనపడట్లేదా? ఏమిటి సుభద్ర ఇది? కాలేజీ అన్నయ్య. ఎలా జరిగింది ఇదంతా? కాలేజీలో చదువుకుంటే రోజులు ఒక ప్రేమటికి నా చెయ్యి అందించాను అన్నయ్య. కాటికి కాలు చాపాల్సిన వయసులో ప్రేమ కోసం చెయ్యి చాపావా సుభద్ర? ఇలాంటిదప్పుడు ఇంకా మనం బతకడం అనవసరం. అన్నయ్య నువ్వు అలా కనుక అన్నయ్య నా వాయిస్ కూడా వేసుకొని నిండు 100 ఏళ్ళు బతుకన్నయ్య. నీ ఆయుష్ మహా అయితే బొంగు ఇంకా 2 ఏళ్ళు బతుకుతావు. నీ ఆయుష్ నాకెందుకు? అయినా నీ కడుపుకి కారణమైన వాడి దగ్గరికి వెళ్దాం పద. జగన్నాథం బయటికి రారా. ఏమంటా అరుస్తున్నావు? మీ కొడుకు నా చెల్లిని తల్లిని చేశాడు. అయినా పెళ్లి కాకుండా తల్లి ఎలాగైంది? కారు నడపాలంటే ట్యాంకర్ లో పెట్రోల్ ఉండాలి కానీ లైసెన్స్ తో పనే ఉంది. అయినా బ్లాక్ బోర్డ్ లాంటి నీ చెల్లి అక్కడ, చాక్ పీస్ లాంటి నా కొడుకు ఎక్కడ? ఆ చాక్ పీస్ తోనే ఆ బ్లాక్ బోర్డు మీద అడ్డదిడ్డంగా అక్షరాలు దిద్దేశాడు మీ వాడు. అయినా గంజి నీళ్లు తాగి నీ బ్రతికేంటి? బెంజ్లో తిరిగే మాలేవాలేంటి? జగన్నాథం ఏంటి సన్నంగా ఉన్నావు, ఏం చేస్తావు? కరెంటు తీగ కూడా నాలాగే సన్నగా ఉంటది, కానీ ఇక్కడ కరెంటే లేదు. అన్నయ్య ఈ సంబంధం మనం ఎందుకు తాతల లాంటి సంబంధం చేసుకుందాం అన్నయ్య. వద్దు. ఇప్పటికి దారిలోకి వచ్చావు చెల్లి, నీకు తాతయ్య కరెక్ట్ అని తెలుసుకున్నావా అమ్మా? అయినా ధనవంతులనే కదా మీకు పొగరు. నీకంటే ఎక్కువ ధనం సంపాదించి ఆ ధనాన్ని మనంగా నచ్చి మనల్ని అలగా చేసి వచ్చేస్తాను రా. ఏంటది లాస్ట్ లేదో మాట్లాడి అర్థం లేదు. నాకు అర్థం కాలేదు, పాత సినిమాల్లో అంతే. అయినా ఏమండి ఇప్పటికిప్పుడు ఇంత ధనవంతులు ఎలా అవుతామండి? పాత సినిమాలు చూడలేదా? సైకిల్ మీద వెళ్తాడు, ఫస్ట్ పాల ప్యాకెట్లు వేస్తాడు, ఆ తర్వాత పేపర్లు వేస్తాడు, తర్వాత బైక్ మీద వస్తాడు, ఆ తర్వాత కారులో వస్తాడు. అంత టైం ఉందంటారా? అందుకే అందరూ పైకి చూడండి, ఫ్లాష్ కట్ లో సాంగ్ చేసుకుంటారు, ఆటోమేటిక్ గా కోటేశ్వర్లు అయిపోతారు. కొండను కొట్టు ఢీ కొట్టు గట్టిగా పట్టే నువ్వు పట్టు గమ్యం చేరేట్టు. అయిపోయిందా ఫ్లాష్ బ్యాక్? నాన్న పందులే గుంపులుగా వస్తాయి, మారిపోయాం ధనవంతులు. జగన్నాథం బయటికి రారా. ఒకటి చెప్తా గుర్తుపెట్టుకో, చెడ్డవాడు ముందు సుఖపడతాడు చివరికి కష్టపడతాడు, మంచివాడు ముందు కష్టపడతాడు చివరికి సుఖపడతాడు. నాన్న ధనవంతులు. అయినా డబ్బుదే ఉంది బాబు, ఈ రోజు ఉంటది రేపు వద్దు, గుణం ముఖ్యం కదా. ఆపరా నీటి లేని కుక్క, అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడినా నీది కోస్తా. ఏంటి నాలుక. చూశారు కదా, పేదవాడికి ధనవంతుడికి మధ్య వ్యత్యాసం ఒక్క డబ్బు ఒక్కటే. అదే చెప్పడానికి స్కిట్ అంతా చేశాను. నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నయ్య? భారం అంతా సుధీర్ పైన వేద్దాం పదమ్మా.
गर्ल्स खतरनाक कॉमेडी शो। జబర్దస్త్ సామ్రాజ్యపు యువరాణి రోజా గారికి ప్రణామములు. మరి జబర్దస్త్ చెలికత్తె సారీ ఫీల్ అయినట్టుంది. అట్లా నువ్వు చెలికత్తె క్యాన్సిల్, కత్తి లాంటి చెలి. ఓకే, నేను ఒక రాజుని. అంతకు ముందు అదిరేబి అనే మహారాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాడిని. నా సలహాలతో తనని ముంచి తన దగ్గర ముగించి నేను రాజునయ్యాను. ఫస్ట్ ఇదే కరెక్ట్. అలా చాలా మంది అయ్యారు. సుధీర్ అనే రాజు వేణు అనే మహారాజుని ముంచి తను రాజు అయ్యాడు. ఇలా అవినాషు, కార్తీకు, ఆర్పి, రాకేష్ ఇలా అందరూ ముంచే ఒకరి పొట్టగొట్టి పట్టం ఎక్కిన వాళ్ళే అందరూ. సరే, ఇక నాకు టైం అయింది, నేను వేటకి బయలుదేరతాను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? బాహుబలి సినిమా బంగ్లాదేశ్ లో రీమేక్ చేయడానికి వెళ్తాను, వస్తావా? కరెక్ట్ టయానికి వచ్చి తగలడిద్ది. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారంటే పెళ్ళం కూడా మారితే భలే ఉంటది. ఏమండి ఇసుక్కుంటున్నారా? అబ్బే లేదు, చేతిలో బత్తాకం ఉంది కదా, పిసుక్కుంటున్నా. నన్ను ఆశీర్వదించండి. నా ఆయుష్ తగ్గిపోద్ది నువ్వు అలా చేయకే. దేనికి? మరి నాకంటే పెద్దోళ్ళు నా కాలు మొక్కుతా తగ్గిపోదా? ఏమండి ఈ డ్రెస్ లో మీరు కింగ్ లాగా ఉన్నారు, నేను ఎలాగున్నాను? కాల్ చేసిన కింగ్ సిగరెట్ లా ఉన్నావు. ఏమండి మీరు అలాగంటారు? రామచంద్రపురం రాజు గారు వాళ్ళ ఆవిడ గుడి కట్టాడు తెలుసునా? దానికంటే ముందు 10 మందికి తాళి కట్టాడు తెలుసునా? పేరుకే రాజు కానీ నా మీద దండయాత్ర చేసింది లేదు, చచ్చింది లేదు. అంతిమ యాత్ర చేసుకోవాల్సిన వయసులో నీకు దండయాత్ర అవసరం అంటే? నేను వేటకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే బడి చావు. ఏమండి గన్ను తీసాడండి. 30 సంవత్సరాల నుంచి ఓ తుడుతుంది తప్ప దాన్ని వాడింది లేదు, చచ్చింది లేదు, తుప్పట్టి ఏడుతుంది. నీలాంటి కప్పెట్టాల్సిన దాన్ని చేసుకుంటే ఏదైనా తుప్పట్టాల్సిందే. సర్లేండి, దారిలో జాగ్రత్త. దారిలో నాకేం భయం లేదు, ఎదురయ్యే వాళ్ళంతా మీ చుట్టాలే. కోతులు, చింపాంజీలు, కొండ ముచ్చులు మొత్తం. మామయ్యని అడిగినట్టు చెప్పండి. ఇది నాకేసింది, మామూలు కాదు. ఎయిరేటి మొగుడనేవాడు మూవీలు అంటూడండి. అమ్మ ప్రొడ్యూస్ చేస్తే పిల్లని డైరెక్ట్ చేస్తుంది, మామూలుగా ఉండదు వ్యవహారం. మొత్తానికి వేటకి వెళ్తున్నాను, మామూలుగా ఉండదు ఈరోజు వేట. చూడండి, వేటా స్థలానికి వచ్చేసి రంబా వచ్చేసావా? రంబా రంబా నువ్వు రంభ కోసం తపస్సు చేస్తున్నావు అంటే దేవుడి కోసం చేయట్లేదా? ఎక్కడో చూసినట్టుందిరా. ఏంట్రా ఇది? మర్రి చెట్టు ఓడలు పెంచినట్టు ఇంత పెంచావేంట్రా? వీటి మధ్యలో 2 పిల్లలు ఉయ్యాలేసుకుని పోవచ్చు తెలుసా? దానికి ఆయిల్ రాయాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో. మూర్ఖ మానవా, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశామురా. మంత్రశక్తులన్నీ నా కైవసం రా. శక్తులున్నాయా స్వామి నీ దగ్గర? స్వామి నాకు ఈ మధ్య పెళ్లి అయింది స్వామి. ఓ నీకు పెళ్లి కూడా అయిందా? తేడా ఏమన్నా కనిపించిందా? కనిపించిందండి. పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కటే అందంగా కనపడేది, ఈ తర్వాత అది తప్ప అందరూ అందంగా కనపడుతున్నారు ఇప్పుడు ఎవరిని చూసినా. అది అందరికీ కామనేరా. ఈ మధ్య గొడవలు కూడా మొదలయ్యాయండి మా మధ్య. ఆలు మగలన్న తర్వాత పాలు నీళ్ళు అలా కలిసిపోవాలిరా. అలాగే కలిసి ఉన్నామండి. కలిసి ఉంటే గొడవలు ఎందుకు అవుతాయిరా? అంటే పాలెవరో నీళ్ళెవరో తెలియక. సర్లే స్వామి మీరు కూర్చోండి, నా పని. గురుదక్షిణ ఏదన్నా ఇచ్చేలరా, స్వర్గం ప్రాప్తిస్తుంది. అయితే గురుదక్షిణ కింద హైదరాబాద్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నా. హైదరాబాద్ ఏమన్నా నీ బాబుదా? స్వర్గం ఏమన్నా మీ తాతదా? స్వర్గ ప్రాప్తి అంట. ఏంటిది? అయ్యా రాఘవ నన్ను కడుపు చేసి వదిలేశా. ఎవర్రా మీరు? యమకింకరులం. కంకర్రాలు కొట్టుకునే వాళ్ళ ఉన్నారు, మీరు యమకింకరులు ఏంట్రా? పులి చేత చంపబడి నరకానికి వచ్చావు తెలుసా? ఇది ఎంత నరకమా? అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. నువ్వు వచ్చింది పిక్నిక్ కాదురా, నరకానికి. అంటే మా ఇంట్లో నేను భరించిన నరకానికంటే ఇది పెద్ద నరకమేం కనిపించట్లేదండి ఇక్కడ. మా గురువు గారు వచ్చే టైం అయింది, ఆగు. ధర్మ పరిపాలన దురంధరుండా, సకల పాప శిక్షణ దక్షుండా. సుబ్బారావు కొట్లో సున్నుండా, నీ డైలాగు లేకుండా నువ్వు అక్కడ కూర్చుండా.
ఎవడే హైడ్? భూలోకంలో పులి చేత చంపబడి నరకానికి వచ్చిన జబర్దస్త్ ఆర్టిస్ట్. అయినా గత 4 సంవత్సరాలుగా భూలేఖం నుండి ఎవరో సరిగ్గా రావట్లేదంటే అంటే 4 సంవత్సరాలుగా జబర్దస్త్ అనే కామెడీ షో నడిపిస్తూ అందరిని నవ్విస్తూ వాళ్ళ ఆయుష్ పెంచుతారు. ఇంకెవరు వస్తారు నీ దగ్గర? మధ్యలో 1 సంవత్సరం బాగా వచ్చారబ్బా. అంటే అప్పుడు షేకింగ్ శేషు అనే ఒక కురువుద్దురు చేసేవాడు, అలా వచ్చేవాళ్ళు చాలా మంది. నీ పనే బాగుందిలే. మీ పనికి ఏమైంది? పెళ్ళం పోరు. కమల్ హాసన్ యూనివర్సల్ హీరో అయినట్టు పెళ్ళం యూనివర్సల్ ప్రాబ్లం అనుకుంటా. దానికి తోడు వీళ్ళందరికీ శిక్షలు వేయాలంటే మహా కష్టంగా ఉంది. ఇది పాపులకు శిక్షలు వేయటం కష్టమా? నేనేస్తానయ్యా పాపులకు శిక్షలు. నీకేం తెలుసా ఈ భూలోకానికి ఈ లోకానికి తేడా ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం బస్సు ఎక్కితే భూలోకం, మన మీద బస్సు ఎక్కితే ఈ లోకం. శిక్షలేయడం అంటే పంచలేయడం అనుకున్నట్టే. పిలిపించండి పాపులను. ఈడేం చేశాడు? పెళ్ళం బాధలు భరించలేక పిచ్చి పట్టిన వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మోసం చేశాడు. అయితే వీడికి రచన బిస్కెట్లు పదే చూపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాకముందే ముద్దు పెట్టుకుంది. అవునా? అట్లయితే దీన్ని సలసలా కాగుతున్న గది ఉంది కదా, గదిలోకి పంపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాకముందు ముద్దు పెట్టలేదు, పెళ్లి అయ్యాక కూడా ముద్దు పెట్టలేదు. అయితే దీన్ని నా గదిలోకి పంపించండి. దేనికి? అంటే ఆ గదిలో లిఫ్ట్ ఉంది కదా స్వర్గధారానికి. బలా మానవ బల, నువ్వు నాకు బాగా నచ్చావు. మా కూతుర్నిచ్చి నీకు వివాహం జరిపించదా? అవునా? పిలిపించండి త్వరగా. నరుడా ఎవరొచ్చారో చూడు. ఇది మాకెందుకు తెలియదు, మీ వాహనం దున్నపోతే కదా ఇది. ఇది నా పుత్రిక. దేవుడు కూతురు అంటే రంభ అనుకున్న, ఇదేంటి బ్రవరాంబ థియేటర్ అంత ఉంది? అయినా సమయం ఆలస్యం అవుతున్నది, దండలు మార్చుకోండి. మీకు ఈ దండ వేస్తే ఏమనిపిస్తుంది? అడవిరాముడి సినిమాలో ఏనుగు ఎన్టీఆర్ మీద వేసినట్టే ఉంది. అంటే నేను ఏనుగునా? మరి ఏనుగుగా ఏంటి? ఏనుగు 2 దంతాలు ఉంటాయి, నీకు 32 దంతాలు ఉంటాయి, అంతే తేడా. మాకు సురపానానికి టైం అయింది, అది సేవించి వస్తాను. అదేంటి అచ్చన అలాగే ఉన్నావు? సేమ్ పించ్. మా ఆయన పేరు ఆది. మా ఆయన పేరు కూడా అదే, సేమ్ పించ్. ఆయన నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏమండి మా ఆయన చచ్చిపోయాడండి, దాంతో బెంగ పెట్టుకొని మంచాన్ని బట్టి చచ్చిపోయి ఇక్కడికి వచ్చానండి. బెంగ బొక్క వయసు అయిపోయి మంచాన్ని బట్టి వచ్చి ఉంటది. ఎందుకండి నేను ఉండగా దాని పెళ్లి చేసుకున్నారు? నువ్వు ఆర్టీసీ బస్సు లాంటి దానివే, ఆపినప్పుడే ఎక్కాలి. ఇది ప్రైవేట్ బస్సు, ఆపి మరీ ఎక్కించుకుంటది. ఏమనుకుంటున్నావు? ఈ నాకు తాళి కట్టని మొగుడే. నేను దండేసిన మొగుడు. వీడు నావాడు. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నదిలాగా అయిపోయింది నా పరిస్థితి మీ ఇద్దరి మధ్య. ఇక సౌత్ బోర్ నాకు ఊరితో ఏం అక్కర్లేదు కానీ అవతల ఏమండి మీ ఆవుండండి నేను. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే పెళ్ళాం బారి నుంచి మొగుడిని ఎముడు కూడా కాపాడలేనని అర్థమైంది. పదండి అవుతే వెళ్దాం. వెళ్ళిపోదా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. చిన్ని తండ్రి నిన్ను చూడగా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంతా. పాట ఎవడు రాశాడో గానీ కరెక్ట్ గా రాశాడండి. నిజంగానే ఈయన చూడడానికి 1000 కళ్ళు సరిపోవట్లా. సన్నీకి తండ్రి లాగుంటాడు, ఈడి చిన్ని తండ్రి అంటే. ఎందుకండి వాడి గురించి అలాగంటారు? పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి కాపాడేవాడండి. ఈడు పున్నామి నరకం, వాడు పుట్టడమే మనకు పెద్ద నరకం, మళ్ళీ వాడు పున్నామి నరకం నుంచి కాపాడతారంట. ఆయన ఇంట్లో నుంచే కదా వచ్చాడు. ఇంట్లో నుంచే తీసుకొచ్చానండి. మరి ఏంటి ఏదో జూ నుంచి తప్పించుకున్న వాళ్ళగా అలా ఎగురుతున్నాడు ఈడు. ఏమండి కుర్రోడికి డైపర్ తెప్పించండి. వాడికి డైపర్ తేవాలంటే హైపరాది సంపాదన మొత్తం పెట్టాలి ఇప్పుడు. అయినా ఎక్కడైనా వడ్ల గింజ నుంచి బియ్యపు గింజ వస్తుంది, మనకేంటి వడ్ల బస్తా వచ్చింది. ఎందుకండి వాడి గురించి అలాగంటారు? ఏమండి బారసాలు అంటే ఏంటండి? ముందై పెట్టి చెప్తా. పాలు తాగే పిల్లాన్ని కనమంటే మనకు పాలు ఇచ్చే పిల్లాన్ని కన్నావు. ఏమేం పెడుతున్నావు? డబ్బు పెట్టానండి, గన్న పెట్టానండి, కత్తి పెట్టానండి, ఒక పుష్పం కూడా పెట్టానండి. ఒక కుడి తోటి పెట్టి వెళ్ళి కుడి తాగుతాడు. తెల్లు రే రే రే. ఈ అనసూయ దగ్గర ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎగరేస్తాంటారు అడుగు.
పుష్పం తీసాడండి, రోజా తీసాడు. పువ్వు తీసాడంటే ఖచ్చితంగా ఎర్ర పువ్వే అవుతాడు. డాడీ నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే తర్వాత నలుగురు కలిసి మమ్మల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. మమ్మీ నాకు ఏనుగాట ఆడించవా? ఏమంటే కుర్రోడు ఏది అడిగినా మీరు చెయ్యరే. చూడు నాన్న, నేను ఆడింతాను రా నాన్న. ఏనుగాటంటే వాడి మీద వాడే ఎక్కాలి, మనం ఏడెక్కుతాడు. ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. ఏమండి మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? మామూలుగా ఏనుగు మీద కోతి ఎక్కింది, ఇక్కడ కోతి మీద ఏనుగు ఎక్కింది. రే రా కూర్చో చదువుకో. ఏమండి ఇన్ని చేశారు, కుర్రోడు ఊగడానికి ఉయ్యాలి లేదండి. వీడికి ఉయ్యాలేయాలంటే ఈ గోడలు సరిపోవు, మర్రి చెట్టు ఓడలు తేవాలి. ఏమండి భోగి పళ్ళు తెప్పించండి, మన కుర్రోడు మీద వేద్దాం. ట్రైన్ భోగి ఎంత ఉంటాడు, వీడికి భోగి పళ్ళు అవసరమా మనకి ఇప్పుడు? ఎందుకండి అంటే అలా గారు పోల్చుకుంటాడా? నా కొడుకు అండి. నీ కొడుకు అంటావేంటి, మరి నా సంగతి ఏంటి? ఆలోచిస్తావేంటి? లైఫ్ లైన్లు కావాలా? ఆడియన్స్ పోలు పాస్ 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 అండి. పాస్ ఏంటి? ఇదేమన్నా అంత్యాక్షరి అనుకున్నావు అంటే పాస్ ఏంటి? డ్రా నువ్వు చదవరా, ఈ సంగతి చెప్తా ఈరోజు. సుధీరు ఒక అంధుడిని రోడ్డు దాటించెను. సుధీరు కామాంధుడు. సుధీర్ కామాంధుడు కాదురా, సుధీర్ పక్కన కామా అందుడు. ఒరే అందులో ఏముంటే అదే ఫాలో అవరా? అది ఏమండి మీరేం చదువుతున్నారండి? హౌ టు కిల్ వైఫ్ అని నన్ను కూడా ఫాలో అవ్వమంటావా? వద్దులేండి. వైఫ్, భార్య, పత్ని. నాన్న ఇవన్నీ ఏంటి నాన్న? అవి ప్రమాదానికి నానార్థాలు, వాటి గురించి నన్ను అడక్కు. నాన్ననే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని ఎందుకు అంటారు నాన్న? అమ్మ ఏం చెప్పినా హెడ్ ఊపుతుంటాడు అందుకు. ఎందుకంటే వాళ్ళ ముందు నన్ను అలాగే మాట్లాడతారు. పెళ్లిలో పసుపు రాసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కొట్టే దెబ్బలకు అప్పుడే రాశారు పసుపు. ఊరుకో బంగారం వచ్చేలా ఊరకనే అన్న. ఏమండి ఎప్పుడు లేదు ఇప్పుడేంటండి బంగారం అంటున్నారు? ఇంట్లో కేజీ కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్తానన్నారు అందుకు. వెళ్ళు లోపలికి. పైకి అట్లా ఉంటది కానీ మావిడ చాలా మంచిదండి. నేనంటే తల దించుకోలే మాట్లాడుతుంది. ఎందుకంటే తల ఎత్తుకుంటే 60 years ముసలి దానిలాగా ఉంటావు, తల దించితే 16 years పాపలాగా ఉంటావు అని చెప్పి అంతే. అప్పటి నుంచి తల దించుకునే మాట్లాడిద్ది. ఏంటి ఏం చేస్తున్నారు? సంక్రాంతి పందెం కోళ్ళు చూస్తున్నారా? సౌందర్యలాగా ఖాళీగా ఉందంట, కనెక్ట్ అవుతావా? ఏంటి జోకా? లేదు కేకు కోసుకోవచ్చి. అది కాదండి బాబు, కొద్దిగా ఈ అడ్రస్ చెప్పండి. అత్తగారిల్లు హైదరాబాద్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? మీ అత్తగారిల్లు మాకెలా తెలుస్తుంది? సచిన్ థియేటర్ ఎక్కడ ఉంది? అమీర్పేటలో. మరి కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ ఉంది? మధురా నగర్ లో. మరి అది తెలిసిన మా అత్త వెళ్ళి సత్యం థియేటర్ కి, కృష్ణకాంత్ పార్క్ కి కొన్ని వేల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? 10 రోజులు తిరుగుతున్నానండి. ఎన్ని రోజులు తిరిగినా ఆయాసం వస్తుంది కానీ అత్త రాదు. కాదండి ఇదిగో మా తాతయ్య మా అత్తని తీసుకురమ్మన్నాడండి. మీ తాత ఒక బొమ్మను ఎరా అని, అది ఒక నది. నువ్వు ఒక పవన్ కళ్యాణ్. నువ్వు తీసుకెళ్తే గానీ సినిమా కంప్లీట్ అవ్వదు. ఇంకోసారి అత్త అన్నావంటే వద్దులేదు, అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు. అది అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు, అసలు బాగోదు, వదిలేదాన్ని. ఏమండి ఎవరితోని గొడవ పడుతున్నారు? ఇప్పుడు పాట వేసుకున్నారు, తర్వాత వాటేసుకుంటారు, ఆ తర్వాత కాటేసుకుంటారా? ఇట్లా ఆడవాళ్ళని చూస్తే చాలు పాటలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వీళ్ళకి. చూడడానికి కాలేజీ స్టూడెంట్ లా ఉంది. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. చిత్తూరు నాగే కన్న వయసు ఉంటది నీకు, నువ్వు చిన్న వయసు ఏంటే? ఏమండి ఏంటంటే నా అందం గురించి అలా కామెంట్ చేస్తారు? నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మా కళ్ళకి ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఏమండి ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి. అదొక దరిద్రం ఉంది కదా, మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తా. రండి, ఇదంతా మీ సొంత ఇల్లు అనుకోండి. ఎందుకు సొంత మగుడు అనుకోండి. సొంత మగుడు అనుకోని ఇద్దరు లోపలే ఉన్నాను, నేను బయటికి వెళ్ళి వస్తా అంతలోకి. సరే నువ్వు బయటికి రా, బయట నువ్వు లోపల బా. అవును ఏదో తీసుకురమ్మంది, ఏం తీసుకురమ్మంది? ఫోన్ చేద్దాం. 986613 అండి బాబు. 13. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అయ్యో బాబు అది కాదండి బాబు, ఇగో నా కూడుతోడ మీద ఉన్న పుట్టు మాస మీద కొట్టాను బాబు, ఆవిడకి నాకేం లేదండి. హలో ఏం తీసుకురమ్మంట? ఏముంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకురండి. దాని ఇష్టాలు నీకెలా తెలుసురా? ఎడమ భుజం మీద ఉన్న పుట్టు మాస మీద వచ్చండి, ఆవిడకి నాకు ఏమీ లేదండి బాబు. నువ్వేడే ఉండరా? అరే గణపతి నువ్వు బయటికి రా.
ఒకటి ఇక్కడే ఉండరా కొంచెం సేపు ఉండు అట్నే 2 ఏంటి ఇది మా ప్రేమకు ప్రతిరూపం అండి ఇడు మీ రూపాలే కొండ జాతి రూపాలు మళ్ళీ మీ ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి ఓడిపోరా నువ్వు ఓడిపో ప్రేమకు ప్రతిరూపం కదా మీ ముగ్గురు కలిసి ఉండండి మరి మీరు ఈవిడెవరండి నువ్వు పెళ్ళికి ముందు ప్రేమించావు నేను నిన్ను చేసుకున్న తర్వాత ప్రేమించా ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి మరి మేము లేకుండా నీ పరిస్థితి ఏంటి సాంగ్